హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈవినింగ్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. రోడ్ సైడ్ బండి మీద చేసే విధంగా మెత్తటి పకోడాను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ మెత్తటి పకోడాను చిట్టి బజ్జీ అని అంటారు, లేదంటే పుగ్గాలని కూడా అంటారండి. మరి ఈ మెత్తటి బజ్జీని ఈజీగా రోడ్ సైడ్ బండి మీద చేసే విధంగా అదే టేస్టీతో ఆయిల్ పీల్చకుండా ఈజీగా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మెత్తటి పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని 1/2 కిలో శనగపిండిని బౌల్లో వేసుకోవాలి. మనం తీసుకున్న శనగపిండికి రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి. గట్టి పకోడాకైతే ఆనియన్స్ను పొడవుగా కట్ చేసుకోవాలండి. ఈ మెత్తటి పకోడాకు ఆనియన్స్ను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మనం వేసుకున్న కరివేపాకు, ఉప్పు, వంట సోడా, శనగపిండి బాగా కలిసే విధంగా కలుపుకొని బజ్జీ పిండిని కలుపుకోవడం కోసమని ఇలా కొద్దిగా వాటర్ను వేసుకుంటూ కలుపుకోండి. బజ్జీ పిండి మనకు లూజ్గా అయిపోతే బజ్జీలు కరెక్ట్గా రావు, అలా అని గట్టిగా అయిపోతే బజ్జీలు కరెక్ట్గా రావండి. ఇలా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇలా కలుపుకున్న శనగపిండి బ్యాటర్ను పక్కకు పెట్టుకొని చిట్టి పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ను ఈ విధంగా ఆయిల్లో డ్రాప్గా వేసుకోవాలండి. బాండీలో ఎంత సరిపడితే అంత బజ్జీ పిండిని వేసుకొని ఈ పకోడాను వేసిన వెంటనే కదపకూడదు. వేసిన వెంటనే మీరు గరిటెను పెట్టి కదపాలనుకుంటే శనగపిండి గరిటకు అతుక్కుంటుంది. అందుకోసమని కొద్దిసేపు అలాగే వదిలేసి బజ్జీ పిండిని కొద్దిసేపటి తర్వాత ఇలా గరిటెతో మధ్యలో కలుపుతూ బజ్జీని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ చిట్టి పకోడాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించకుండా కొద్దిగా బ్రౌన్ కలర్లో చేంజ్ అవుతాయి అనే ముందే ఈ బజ్జీను పక్కకు తీసేసుకోవాలండి. అప్పుడే మెత్తటి పకోడా మనకు రెడీ అవుతుంది. మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న మెత్తటి పకోడాను ఇలా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా మెత్తగా అలాగే చిట్టి బజ్జీలు మనకు రెడీ అయ్యాయి. మరి ఈ చిట్టి మెత్తటి పకోడాను మీరు కూడా ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈవినింగ్ టైంలో ఇలా ఈజీగా మెత్తటి పకోడాను చిట్టి బజ్జీను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మరి నేను ప్రిపేర్ చేసిన మెత్తటి పకోడా ఈ చిట్టి బజ్జీలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.